నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు జాయింట్ అకౌంట్ కలిగి ఉండి అందులో ఎవరైనా ఒక వ్యక్తి చెక్కును మిస్యూజ్ చేస్తూ అతని ఒక్క సంతకం మాత్రమే పెడుతూ ఎవరికైనా చెక్ ఇచ్చాడు అనుకోండి. ఆ సందర్భంలో ఎవరు ఆ చెక్ బౌన్స్ కేసుకు బాధ్యులవుతారు? సో మిత్రులారా, మన దేశంలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఎన్ఐ యాక్ట్ అనే చట్టం బ్రిటిష్ కాలం నుంచి అమలు ఉన్నది. ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారంగా, అదేవిధంగా బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టం 2023 ప్రకారంగా మనము చెక్ బౌన్స్ కేసులు మెజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేస్తూ ఉంటాం. అయితే ఎవరైనా ఒక వ్యక్తి లేదా ఒక జాయింట్ అకౌంట్ హోల్డర్లలో ఎవరైనా సరే మనకు అతని సంతకము చేసి మనకు చెక్ ఇస్తే మనము ఆ చెక్కుని బ్యాంకులో ప్రజెంట్ చేసి బ్యాంకు వద్ద నుంచి రిటర్న్ మెమో తీసుకున్న తర్వాత మనము చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేస్తాము. జాయింట్ అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు కదా, మరి ఇద్దరు వ్యక్తులలో ఏ వ్యక్తి ఆ చెక్ బౌన్స్కి బాధ్యుడవుతాడు, అక్యూజ్డ్ అవుతాడు అని అంటే, ఎవరైతే సంతకం చేసి మనకు చెక్ ఇచ్చారో ఆ వ్యక్తి పైన మాత్రమే మనము చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయాలి. అతను మాత్రమే బాధ్యుడవుతాడు. ఒకవేళ ఇద్దరు సిగ్నేచర్లు చేసి చెక్ ఇస్తే ఇద్దరి మీద మనము కేసు ఫైల్ చేయవచ్చు. అలా కాకుండా ఒకరికి తెలియకుండా కేవలం ఒకరు మాత్రమే ఇస్తే వారే బాధ్యులవుతారు. మరొక భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారు, అతని భార్య కావచ్చు, లేకపోతే పార్ట్నర్ ఎవరైనా కావచ్చు, వారు మాత్రం బాధ్యులు కారు. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఒక జాయింట్ అకౌంట్ని కలిగి ఉన్న సందర్భంలో భర్త చెక్ ఇస్తే అవతల వ్యక్తి భార్య మీద కూడా కేసు వేస్తే భార్య హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకుంది. హైకోర్టు ఈ కేసును సమర్థిస్తూ ఆ చెక్కుకు భార్య బాధ్యురాలు కాదని చెప్పి కేసు కొట్టివేయడం అనేది జరిగింది. కాబట్టి జాయింట్ అకౌంట్ కలిగిన సందర్భాల్లో చెక్కు మీద సంతకం చేసిన వ్యక్తి మాత్రమే బాధ్యుడవుతాడు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్. నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక దావాని న్యాయస్థానము కొట్టివేస్తే తిరిగి మనము అదే అంశం మీద దావా ఫైలు చేయడానికి, అంటే కేసు ఫైలు చేయడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ వివాదాల పరిష్కారాల కోసం సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే ఒక చట్టం అమలులో ఉన్నది. ఈ చట్టం ప్రకారంగా సివిల్ న్యాయస్థానాలు సివిల్ వివాదాల పరిష్కారం కోసం విచారణలు చేస్తుంటాయి.